Yeah. Okay. సో ఇన్ నార్త్ వర్జీనియా కదా మనం నిన్న సర్వర్ స్పిన్అప్ చేసింది. లెట్స్ స్విచ్ టు నార్త్ వర్జీనియా. సో మీరు ఎక్కడైతే ఇన్స్టెన్స్ ఆర్ సర్వర్ అనొచ్చు, ఏదైనా కాల్ చేయొచ్చు మీరు ప్రొవిజన్ చేసింది. ఎక్కడైతే ఏ రీజియన్లో అయితే ప్రొవిజన్ చేశారో యూ హ్యావ్ టు చెక్ ద ఇన్స్టెన్స్ ఇన్ సేమ్ రీజియన్ అగైన్. సో నిన్న వి ప్రొవిజన్ ఇన్ నార్త్ వర్జీనియా. సో ఐ స్విచ్ టు నార్త్ వర్జీనియా. సో దిస్ ఈస్ ద ఇన్స్టాన్స్. ఓకే, క్లిక్ ఆన్ కనెక్ట్. Go to session manager, click on connect. Yes. Okay. So yeah, now I switch to the main root user by performing this command. So ఇది ఎందుకు ఏంటి అనేది మీకు కమింగ్ క్లాసెస్ లో అర్థమవుతుంది. జస్ట్ రిమెంబర్ దిస్ కమాండ్ టు స్విచ్ ఇన్ టు ద మెయిన్ రూట్ అంటారు అనమాట. సో ఇన్ని రూట్లు అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో జస్ట్ రిమెంబర్ లైక్ పర్ఫార్మ్ దిస్ కమాండ్, పర్ఫార్మ్ చేయాలి ఈ కమాండ్ అనేసి గుర్తుంచుకోండి అంతే. ఓకే, సో వెన్ వీ లాగింగ్ ఇన్ టు ద ఇన్స్టాన్స్ బై డిఫాల్ట్ విల్ బి ఇన్ టు ద సబ్ రూట్. ఓకే, సో నవనీత మీరు మ్యూట్ పెట్టుకోరా. Yeah, fine. So when we perform sudo space -i, we'll be switching into the subroot. By default, we'll be switching into the subroot. So what is the location? Slash after root ani undi text. So ithin evaru child directory. What is the directory name? Root. Subroot అని కాల్ చేయొచ్చు, లేకపోతే చైల్డ్ రూట్ అనొచ్చు. యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో ఈ లొకేషన్ లో ఉంటాము. సో టుడే విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ 2 కమాండ్స్. ఓకే, ఫస్ట్ థింగ్, హౌ టు చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సి నుంచి డికి, డి నుంచి ఎఫ్కి ఎలా బై క్లిక్స్ మనం నావిగేట్ అవుతున్నామో, సో హౌ కెన్ వి నావిగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్నే మనం చెక్ చేసాం. సో ద కమాండ్ ఈస్ సిడి. సిడి ఈస్ ద కమాండ్ టు స్విచ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. సో నా నిఖిల నువ్వు చెప్పు, ఏ లొకేషన్కి స్విచ్ అవుదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ సిస్టమ్ కొంచెం గుర్తుందా? అసలు వాటి నేమ్స్ కొన్ని నేమ్స్ అయినా గుర్తుంచుకోవాలని చెప్పా కదా. సో వీ హ్యావ్ ద మెయిన్ రోడ్. హీ ఈస్ ద మెయిన్ రోడ్. ఓకే, okay, inside this main road we have child directories are like root, bin, home, opt, etc, usr. illa we have few other directories, right? So now currently we are at this location. Okay, parent root lopala unna sub root lo unnam. So now ekkadiki switch avudam cheppandi. Koncham bin loki veldama. Hello. Very good. Yeah Nikila. Can you hear me? Yeah, yes, I can hear you. Okay. ఇంతకుముందు నేను ఆన్సర్ చెప్పాను. సో నాది అసలు ఓకే, ఏం చెప్పారు? ఏ లొకేషన్కి వెళ్దామంటున్నారు? హోమ్ అని చెప్పాను. హోమ్, వెరీ గుడ్. యా, సో హోమ్ కరెంట్లీ we are in this location. So now we need to go to this location because నిఖిల ఇక్కడికి స్విచ్ అవుదాం అంటుంది కాబట్టి. సో ద కమాండ్ ఈస్ సిడి. ఓకే, హోమ్ ఎక్కడ ఉంది చెప్పండి? హోమ్ ఈజ్ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్. పేరెంట్ హీస్ ద మెయిన్ కదా, పేరెంట్ లోపల హోమ్ ఉంది. సో వీ హ్యావ్ టు మెన్షన్ ఏ అబ్సల్యూట్ పాత్ స్లాష్ హోమ్. ఓకేనా? సో ఎంటర్. See, I switched to home. If you're not sure, perform pwd command. So అది మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేసి చెప్తుంది. Now we are in at home కదా. So now I wanted to switch to opt. So నిఖిల చెప్తావా? So cd is the command to change a directory. So what is the path we need to mention? opt కూడా ఎక్కడ ఉంది? Inside the parent root. Inside the parent root. Very good. Yeah. So what is the path we need to mention now? opt/opt. Exactly. If you mention opt,
Okay, just OPT. Is OPT inside the home? No kada. So this is called relative path antaru. So if you are not mentioning the accurate path, that is called relative path. మనం అక్యురేట్ గా పాత్ మెన్షన్ చేయకపోతే అది రిలేటివ్ పాత్ అవుతుంది. సిడిఓపిటి అంటే అదేం చెప్తుందో చూడండి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, బికాస్ హోమ్ లోపల ఓపిటి ఉండుంటే దిస్ విల్ వర్క్, బట్ ఓపిటి ఈజ్ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్. సో వీ హ్యావ్ టు మెన్షన్ ద అబ్సల్యూట్ పాత్ /OPT. ఓకే, నిఖిలా చెప్పినట్టుగా ఇది యూజ్ చేయాలి. సో నౌ వి స్విచ్ టు ఓపిటి. See, ls, ls is the command to check the content inside the folder or a directory. pwd is the command to check our location. So we are at opt now. So now I wanted to switch to parent root. So what is the parent root I said? Okay, what is the command, Ramya? The command cd Yes. slash. cd space / right? Yeah. Yes, we switch to parent root now. Again, I wanted to go to subroot. Inside this subroot. Okay. So yeah, I'll ask Rajender. Okay. So Rajender, what is the command? Okay, cd space. Hello Rajender. మేము కొంచెం జర్నీలో ఉన్నాను. It's okay. Okay, mute పెట్టుకోండి. So who left? Navnita, can you text చేస్తారా మీరు? Very good. cd space /root. So this is called absolute path, accurate location మీరు చెప్తున్నారు. So but your root is already this all folders, this all directories are inside the parent root. So if you are in the parent root, you can use the relative path. So simply you can use cd space root, or if you wanted to mention the absolute path, cd space /root. Either will work. సో ఎందుకు cd space root ఎందుకు వర్క్ అవుతుంది అంటే, యువర్ రూట్ ఈజ్ ఆల్రెడీ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్. యు ఆర్ అట్ ద సేమ్ లొకేషన్, మీరు ఆల్రెడీ స్లాష్ లోనే ఉన్నారు. అగైన్ యూ నో నీడ్ టు మెన్షన్ ద స్లాష్. ఇఫ్ యూ మెన్షన్ ఆల్సో దిస్ విల్ వర్క్. బట్ నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నానంటే, డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ పాత్ అండ్ అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద అక్యురేట్ లొకేషన్ ఆఫ్ ద పాత్ లొకేషన్ or path. So relative path ante if you are at the same location, now if you wanted to switch to any directory inside that same location, you can mention the relative path. Simply you can use cd space root. See, switch ayana leda, subroot ki ellanu. So let's check, is there any directories inside this subroot? No directories are available. So now I wanted to go to again OPT. Okay, so is OPT inside the subroot? ఇక్కడ ఉందా OPT? ఇక్కడ లేదు, ఈ లొకేషన్ లో లేదు, అందుకే బ్లాంక్ LSN పర్ఫార్మ్ చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఐ కెనాట్ మెన్షన్ cd OPT నౌ because OPT is not inside the subroot, it is inside the parent root. So if I am in the parent root అంటే స్లాష్ దగ్గర ఉండుంటే I can easily use cd space OPT, but I am not in that location. That's why I have to mention the absolute path. Okay, cd OPT. So ls. So there are few directories. AWS, blue color లో కనిపించేవి డైరెక్టరీస్, వైట్ కలర్ లో కనిపిస్తే ఫైల్స్ అంటారు. సో ఫైల్స్ మీకు ఇప్పటి వరకు కనిపించలేదు. సో నేను ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ అంటే డైరెక్టరీస్ ఆర్ నథింగ్ బట్ ఎ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ నేర్చుకుందాం. జస్ట్ నావిగేషన్ ఈ రోజు చూద్దాం. ఓకే, సో ఓపీటీ లోపల ఫ్యూ డైరెక్టరీస్ ఉన్నాయి, AWS అండ్ RH అనే డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే, సో నౌ ఐ వాంటెడ్ టు స్విచ్ టు దిస్ RH డైరెక్టరీ. సో నౌ టెల్ మీ ద అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. నిఖిల, రెండు పాత్స్ చెప్పు. సో రిలేటివ్ పాత్ అంటే ఎలా స్విచ్ అవ్వచ్చు రిలేటివ్ పాత్ తోని, అబ్సల్యూట్ పాత్ అంటే ఏం మెన్షన్ చేయాలి? అంత ఐడియా లేదు. ట్రై, ఐ మీన్ రాంగ్ అయినా పర్లేదు, మనం నేర్చుకుంటాం రా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఐ వాంటెడ్ టు స్విచ్ టు దిస్ లొకేషన్.
Yeah. రిలేటివ్ పాత్ అందులో ఓపీటీలో ఉంటేనే స్విచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ యా ఉంటేనే స్విచ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సిరీస్ రిలేటివ్. స్లాష్ అందులో ఉండే డైరెక్టర్స్ అబ్సల్యూట్ పాత్ అంటే హ్యాస్ టీస్. యా యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి. సో రిలేటివ్ పాత్ అంటే ఏంటి అంటే సిడిఆర్హెచ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పాత్. యూ నో నీడ్ టు మెన్షన్ బిఫోర్ ఆర్హెచ్ ఎనీథింగ్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ ఎట్ ద ఓపీటీ. ఓపీటీ లోపలే ఆర్హెచ్ ఉంది. సో యూ కెన్ సింప్లీ మెన్షన్ సిడి స్పేస్ ఆర్హెచ్. దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పాత్. ఓకే, సో ద అబ్సల్యూట్ పాత్ ఆఫ్ ఆర్హెచ్ ఈస్, సో స్లాష్ ఇన్సైడ్ ద స్లాష్ ఓపీటీ ఉంది, ఓపీటీ లోపల ఆర్హెచ్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ పాత్. అర్థమవుతుంది అందరికి? రమ్య అర్థమవుతుంది కదా? స్వప్న. యా, సో నేనేం చెప్తున్నానంటే ఓపీటీ లోపల వీ హ్యావ్ ఏ డైరెక్టరీ కాల్డ్ ఆర్హెచ్. సో ఐ వాంటెడ్ టు స్విచ్ ఇన్ టు దిస్ డైరెక్టరీ. సో యూ కెన్ యూస్ రిలేటివ్ పాత్ ఆర్ అబ్సల్యూట్ పాత్ నౌ. ఆర్హెచ్ ఓపీటీ లోపలే ఆర్హెచ్ ఉంది కాబట్టి యూ కెన్ సింప్లీ యూస్ సిడి స్పేస్ ఆర్హెచ్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ద అబ్సల్యూట్ పాత్. Okay, RH is inside the OPT. OPT is inside the parent root slash. So slash OPT inside the OPT RH. So ఇలా మెన్షన్ చేయాలి. సో ఇలా ఇచ్చినా యూ కెన్ గో టు RH, లేదు అంటే CDRH ఇచ్చినా యూ విల్ బి స్విచ్చింగ్ టు RH. నౌ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద లొకేషన్ PWD. చూడండి, పేరెంట్ రోడ్ ఇన్సైడ్ ద పేరెంట్ OPT, OPT ఇన్సైడ్ ద RH. అక్కడే ఉన్నారు కదా. అగైన్ ఐ వాంటెడ్ టు గో టు OPT నౌ. ఓకే, సో ఓపీటీకి వెళ్ళాలంటే ఈజ్ ఓపీటీ ఇన్సైడ్ ద ఆర్హెచ్? నో కదా, లేదు. సో డెఫినెట్ గా ఐ షుడ్ గో విత్ అబ్సల్యూట్ పాత్. సిడి స్పేస్ ద లొకేషన్ ఆఫ్ ఓపీటీ. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఓపీటీ? విచ్ ఈస్ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్ స్లాష్, పేరెంట్ ఈస్ ద స్లాష్ కదా, ఓపీటీ. నౌ ఐ వెంట్ టు పేరెంట్ రూట్, సారీ ఐ మీన్ ఓపీటీ. Okay, now I wanted to switch to AWS డైరెక్టరీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నా. నో టెల్ మీ ద అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్ చెప్పండి. సిరీస్ స్పేస్ స్లాష్ ఓపీటీ స్లాష్ స్లాష్ AWS. వెరీ గుడ్. సో ఇది అబ్సల్యూట్ పాత్. నో టెల్ మీ ద రిలేటివ్ పాత్. సిరీస్ స్లాష్ ఓపీటీ. Yes, CD space AWS. Exactly, CD space AWS. This is relative path, Nikhila. అర్థమవుతుందా? మనం ఆల్రెడీ OPT లో ఉన్నాం నాని. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు మెన్షన్ ద ఫోల్డర్ నేమ్. యా, CD AWS. Okay, see I switched to the AWS folder now. Okay, now I wanted to go to home folder కి వెళ్ళాలి. హోమ్ దేని లోపల ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ వెళ్ళాలి అంటే ఇది గుర్తుంచుకోవాలి స్ట్రక్చర్. అసలు మెయిన్ డైరెక్టరీస్ ఏంటి? మెయిన్ ఇది స్లాష్, ఇవి చైల్డ్ డైరెక్టరీస్. సో ఇవి గుర్తుంచుకోవాలి. నేను హోమ్ అనగానే యా హోమ్ ఈజ్ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్. సో సిడి స్లాష్ హోమ్ ఇలా చెప్పాలి. సో బికాస్ హోమ్ నాట్ ఇన్ ద AWS ఫోల్డర్, ఇట్ ఈస్ ఇన్సైడ్ ద పేరెంట్ రూట్. సో అట్లా వెళ్ళిపోవాలి మీ బ్రెయిన్. ఓకే, ఇప్పుడు హోమ్ లోకి వెళ్ళిపోయా. లెట్స్ చెక్ ఏమైనా ఫోల్డర్స్ ఉన్నాయా లేదా అనేసి. వాట్ ఈస్ ద కమాండ్? LS కదా. సో ఎస్, ఇక్కడ కూడా ఫ్యూ డైరెక్టరీస్ ఉన్నాయి. ఆ డైరెక్టరీ నేమ్ ఏంటంటే SSM -user. నో ఐ వాంటెడ్ టు స్విచ్ టు దిస్ యూజర్. ఓకే, ఐ మీన్ దిస్ ఈ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నా. SSM-user అనే డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నా. సో టెల్ మీ ద రిలేటివ్ పాత్ అండ్ అబ్సల్యూట్ పాత్. నవనీత మీరు టెక్స్ట్ చేస్తారా? ఎస్, సిడి స్పేస్ /home/SSM-user అనేదేమో అబ్సల్యూట్ పాత్, సిడి స్పేస్ SSM-user అనేదేమో రిలేటివ్ పాత్. సో తను ఏదైతే టెక్స్ట్ చేసిందో దట్ ఈస్ కరెక్ట్. సో సిడి స్పేస్ SSM-user. This is called relative path.
ఓకేనా, బికాజ్ మనం ఆల్రెడీ సేమ్ లొకేషన్ లో ఉన్నాం. వీ నో నీడ్ టు మెన్షన్ ద అబ్సల్యూట్ పాత్. బట్ మీకు మెన్షన్ చేయాలనుకుంటే యూ కెన్ మెన్షన్. సో స్లాష్ హోమ్ లోపల SSM -user. Okay, so this is about cd command. Cd is a command to change from one location to another location. So while changing, you should understand about relative path and absolute path. If you are at the same location, you can go with relative path. But I'm in currently SSM user. Okay, SSM-user ane directory lo unnam. But I wanted to go to OPT now. Okay, OPT ki ellali. OPT is not inside the SSM user directory, which is inside the parent root. So definitely I should go with now absolute path. So if you are at the same location, same location లోపల ఉన్న directory కి వెళ్ళాలి అనుకుంటే you can use relative path. అలా అన్నమాట. సో ఇప్పుడు నేను ఓపీటీకి వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ ఐ షుడ్ గో విత్ అబ్సల్యూట్ పాత్. సో మీకు ఇవి క్లారిటీగా అర్థమవుతుందా? రిలేటివ్ పాత్ ఏంటి, అబ్సల్యూట్ పాత్ ఏంటి? సో అబ్సల్యూట్ పాత్ అంటే మనం ఎక్కడో డిఫరెంట్ లొకేషన్ లో ఉండి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అబ్సల్యూట్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను SSM-user అనే ఫోల్డర్ లోపల ఉన్నా, డైరెక్టరీ లోపల ఉన్నా. సో ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ మనకి ఏదో ఒక ఫ్యూ చైల్డ్ డైరెక్టరీస్ ఉన్నాయి అనుకోండి. సో దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో విత్ అబ్సల్యూట్ పాత్ ఆర్ రిలేటివ్ పాత్. సో బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అబ్సల్యూట్ పాత్ ఎక్కడైనా వర్క్ అవుతుంది. రిలేటివ్ పాత్ మాత్రం యూ షుడ్ బి ఇన్ ద సేమ్ లొకేషన్. ఆ లొకేషన్ లోపల ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. ఓకేనా, దిస్ 2 points ఆర్ క్లియర్ ఆర్ నాట్? రమ్య, నిఖిల, నవనీతకి అర్థమైంది అనుకుంటా. క్లియర్ కదా? గుడ్. సో దిస్ ఈస్ అబౌట్ సిడి. ఓకే, సో ఓకే, సో సిడిలోనే ఇంకొన్ని డెప్త్ కమాండ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం బీయింగ్ మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ బేసిక్ ఫ్యూ కమాండ్స్ చెప్పాలి. హౌ టు క్రియేట్ ఏ ఫైల్. ఓకే, టు క్రియేట్ ఏ ఫైల్, touch is the command. Touch is the command to create a file. TOUCH space your file name. Now I wanted to create a name file with Ramya name. Okay, my file name is Ramya. Enter. See, to check whether it is created or not. సో ఇది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది అంటే నీకు ఏం ఎర్రర్ త్రో చేయదు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు TOUCH అనే స్పెల్లింగ్ ని TUCH అని పర్ఫామ్ చేసావు అనుకో, దట్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్ కదా, కమాండ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్ గా చేసాం కాబట్టి ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సో ఇది క్రియేట్ అయిందా లేదా అని చూడాలి అంటే వాట్ ఈస్ ద కమాండ్ వీ నీడ్ టు చెక్? పర్ఫామ్ ఎగ్జాక్ట్లీ LS. సో సి రమ్య గాట్ క్రియేటెడ్. నేను ఇందాక ఒకటి చెప్పాను చూసారా, ఫైల్స్ ఎప్పుడు కూడా వైట్ కలర్ లో కనిపిస్తాయి, డైరెక్టరీస్ ఎప్పుడు కూడా బ్లూ కలర్ లో కనిపిస్తాయి. అది ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనుకోండి. సో అలా కాకుండా కూడా కలర్స్ బట్టి మనం ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. దెర్ ఇస్ అదర్ కమాండ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. సో అవన్నీ మీరు నెక్స్ట్ నేర్చుకుంటారు. సో ఇప్పటికి నేను ఎందుకు ఫైల్ క్రియేట్ చేపిస్తున్నాను అంటే బేసిక్ థింగ్, లైక్ మీకు ఒక ఐడియా కోసం. ఓకే, సో నౌ వీ క్రియేటెడ్ ఏ ఫైల్. సో అగైన్, what if you wanted to create 2 files or 3 files at the same time? Okay, now I wanted to create Nikhila, next some Rajesh, next Swapna. ఇలా నేను ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. 3 files కావాలి. సో యూ షుడ్ పుట్ ఏ స్పేస్ బిహైండ్ ద నేమ్స్. ఓకేనా, లేకపోతే అవంతా ఒకటే నేమ్ లా తీసేసుకుంటుంది స్పేస్ పెట్టకపోతే. సో యూ వాంటెడ్ టు క్రియేట్ 3 files కదా ఆన్ దిస్ నేమ్స్, దెన్ పుట్ ద స్పేస్ బిహైండ్ ద నేమ్స్. ఓకే, సో LS is the command to check whether they are created or not. క్రియేట్ అయ్యాయి కదా. యా, సో ఎప్పుడు కూడా యూ కెనాట్ స్విచ్ ఇన్ టు ద ఫైల్. యూ కెన్ రీడ్ ఏ ఫైల్, యూ కెన్ ఓపెన్ ఏ ఫైల్, బట్ యూ కెనాట్ స్విచ్ ఇన్ టు ద ఫైల్. ఎప్పుడైనా ఫోల్డర్స్ లోకి లోపలికి వెళ్తాం కానీ ఫైల్స్ లోపలికి వెళ్తామా, యూ కెన్ రీడ్ ద ఫైల్, యూ కెన్ ఎడిట్ ద ఫైల్, యూ కెన్ ఓపెన్ ద ఫైల్, ఇవి చేయగలవు. బట్ దాని లోపలికి వెళ్ళి దాని లోపల అట్లా వెళ్ళాం కదా, ఫోల్డర్స్ లోపలే అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో వాట్ ద కమాండ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ ఈస్ MKDIR, మేక్ డైరెక్టరీ. ఓకే, సో డైరెక్టరీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ నేమ్ ఈస్ Anup. Okay, so MKDIR space your directory name. See, Anup got created and it colored with blue color. So directories నేను చెప్తూ ఉంటాను కదా బ్లూ కలర్ లో ఉంటాయని. ఎస్, బ్లూ. సో దిస్ సి మీకు హోమ్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది, ఓపీటీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓపీటీ. మరి ఇదేంటి, ఇది ఈ సింబల్ ఇదేంటి, నెగేషన్ సింబల్ ఉంది, ఇదేంటి అంటే దీన్ని లైనెక్స్ లో మనం టిల్ట్ అంటాం. ఓకేనా, సో ఈ లొకేషన్ మీకు ఇలా కనిపిస్తే
మీరు సబ్ రూట్ లో ఉన్నారని అర్థం. సో ఈ లొకేషన్ చూసి మీకు అర్థం కాదు కదా సబ్ రూటా కాదా అని. టెక్స్ట్ వస్తే బాగుండేది బట్ అలా రావట్లేదు అనమాట. ద నెగేషన్ రిప్రజెంటేషన్ ఈజ్ సబ్ రూట్. ఓకేనా. పీడబ్ల్యూడి పర్ఫామ్ చేస్తే మీకు లొకేషన్ అర్థమైపోతుంది. మీరు ఎక్కడున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఏ లొకేషన్ లో చేస్తున్నారు అనేది మీకు తెలియాలి అంటే పీడబ్ల్యూడి కమాండ్ ఆల్రెడీ మీకు తెలుసు. సో ఐఎమ్ ఎట్ ద సబ్ రూట్. ఇన్సైడ్ ద సబ్ రూట్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ నౌ. సో నౌ ఐ వాంటెడ్ టు స్విచ్ టు అనూప్ డైరెక్టరీ. సో ఐఎమ్ ఆల్రెడీ ఎట్ ద సబ్ రూట్, ఇక్కడే ఉన్నా కాబట్టి ఐ కెన్ గో విత్ రిలేటివ్ పాత్ ఆర్ అబ్సల్యూట్ పాత్. సో రిలేటివ్ పాత్ ఉండగా, రిలేటివ్ పాత్ అయితే సింపుల్ గా సిడి అనూప్ అంటే అయిపోతుంది. అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలంటే స్లాష్ రూట్ స్లాష్ అనూప్. ఇంత రాయటం ఎందుకు చెప్పు, నేను సింపుల్ గా సిడి అనూప్ అనొచ్చు కదా. సో ఇలా వెళ్ళిపోవచ్చు, సిడి స్పేస్ అనూప్. ఓకేనా. సో మళ్ళీ మీరు సబ్ రూట్ లోకి రావాలి అంటే సబ్ రూట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద అనూప్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు మెన్షన్ ద అబ్సల్యూట్ పాత్ స్లాష్ రూట్. ఓకే, స్విచ్ అయ్యామా లేదా మళ్ళీ సబ్ రూట్ లోకి. సో ఇట్లా టిల్ట్ సింబల్ కనిపిస్తేనే మీరు అర్థం చేసుకోండి యు ఆర్ ఎట్ ద సబ్ రూట్ అని. మళ్ళీ ఏదో తెలియని వాళ్ళలాగా పీడబ్ల్యూడి కమాండ్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ టిల్ట్ సింబల్ కనిపిస్తే యు ఆర్ ఎట్ ద సబ్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంటెడ్ టు స్విచ్ టు ఓపీటీ, సిడి ఓపీటీ, మంచిగా నీట్గా ఇక్కడ ఓపీటీలో ఉన్నామని చెప్తుంది ఇది, బట్ అలా సబ్ రూట్ కి చెప్పదు, ఈ సింబల్ చూపిస్తుంది. ఈ సింబల్ కనిపిస్తే యు ఆర్ ఎట్ ద సబ్ రూట్ అనేది గుర్తుంచుకోండి. ఇంకా మీకు క్లారిటీ లేకపోతే పర్ఫామ్ పీడబ్ల్యూడి కమాండ్. ఓకేనా. సో సిడి, టచ్ అండ్ ఎంకేడిఐఆర్, ఈ 3 కమాండ్స్ బేసిక్ గా క్లియర్ ఉన్నాయా లేవా. సో ప్రతి కమాండ్ గురించి మనం డెప్త్ గా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్ గా ఫైల్ క్రియేషన్, డైరెక్టరీ క్రియేషన్ అండ్ స్విచింగ్ టు ద డైరెక్టరీ, దిస్ 3 ఆర్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ స్వప్న. ఓకే ఫైన్. సో నేను క్లియర్ అనే కమాండ్ పర్ఫామ్ చేస్తున్నాను కదా, దిస్ ఇస్ ద కమాండ్ టు క్లియర్ యువర్ స్క్రీన్. ఓకే, ఈ కమాండ్ పర్ఫామ్ చేయడం వల్ల మనం క్రియేట్ చేసిన ఫైల్స్ డిలీట్ అవుతాయో, డైరెక్టరీస్ డిలీట్ అవుతాయి అని కాదు. స్క్రీన్ కిందికి వెళ్ళిపోతూ ఉంది కదా, అది క్లియర్ చేయాలి అంటే క్లియర్ ఇస్ ద కమాండ్. ఓకే, సో ఇట్లా కిందికి వెళ్తూ ఉన్నప్పుడు మీకు లాస్ట్ లైన్స్ కనపడవు. సో అందుకే నేను మధ్యలో క్లియర్ అనే కమాండ్ పర్ఫామ్ చేస్తున్నాను. జస్ట్ ఇట్ విల్ క్లియర్ ద స్క్రీన్ అంతే. ఇట్ వోంట్ డిలీట్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్ న్యూలీ ఫైల్స్. Again I'm switching to the subroot because I have here my files and one directory. So ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే I wanted to create multiple directories now. So ఇందాక ఎలా అయితే multiple files create చేశారు మీరు, in the same way now I wanted to create multiple directories. So mkdir is the command to create a directory. Now we have to mention the directory names. For example, I wanted to give the directory names are something like dir1, dir2, dir3, ఇలా మీకు ఎన్ని పెట్టాలనుకుంటే యూ కెన్ పుట్, బట్ యూ షుడ్ గివ్ ద స్పేస్ బిహైండ్ ద నేమ్స్. ఆ డైరెక్టరీ నేమ్స్ కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి డెఫినెట్ గా. ఓకేనా. నౌ ఐ వాంటెడ్ టు క్రియేట్ 4 డైరెక్టరీస్. ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ 10, పుట్ 10 నేమ్స్ పెట్టండి. ఓకేనా, ఎంటర్. సో సి క్రియేట్ అయ్యాయా లేదా, క్రియేట్ అయ్యాయి. వాట్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ 100 డైరెక్టరీస్ ఆర్ 500 డైరెక్టరీస్, 1000 డైరెక్టరీస్? అసలు మనకి ఈ ఆప్షన్ ఇలా ఉందా అసలు విండోస్ లో? మనం ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్కసారి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ ఆర్ రైట్ క్లిక్ ఇచ్చి టెక్స్ట్ డాక్యుమెంట్ ఇలా అనాలి. అలా ఎన్నిసార్లు క్రియేట్ చేయాలో అన్నిసార్లు చేయాలి. బట్ ఎట్ ఏ టైమ్ కెన్ వి ఏబుల్ టు క్రియేట్ ఏ ఫైల్స్ ఇన్ విండోస్, మల్టిపుల్ ఫైల్స్ ఇన్ విండోస్, మల్టిపుల్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ సేమ్ టైంలో చేయగలమా? నో రైట్. మీకు అందరికి తెలుసు కదా, మీరు మల్టిపుల్ టైమ్స్ ఫోల్డర్స్ ఫైల్స్ క్రియేట్ చేసే ఉంటారు. బట్ ఒక్కసారి ఒక ఫోల్డర్నే క్రియేట్ చేయగలరు. మళ్ళీ చేయాలంటే అగైన్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సి దిస్ ఇస్ విండోస్ రైట్. సో వన్ మూమెంట్ నేను చూపిస్తాను. ఓకే, దిస్ ఈస్ మై డెస్క్టాప్ in Windows. Okay, so now I wanted to create one folder. So what you will do in Windows, you will click on you will do the right click. Okay, so you'll go to new and you will click on the folder. So ఒకసారి అయిపోతుంది, ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రైట్ క్లిక్, యూ హ్యావ్ టు గో టు న్యూ అండ్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఫోల్డర్. ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ ఏ ఫైల్, యూ విల్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ వన్ బై వన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్
But in Linux, by commands, we can create multiple files at the same time. Okay, so ila 5 files, 10 files ante you can define the names. But what if you wanted to create 100 files or 100 directories? So if you wanted to create a files, okay, for example, I wanted to name it file1, file2 అలా ఇవ్వాలనుకుంటున్నా. So I wanted to create 100 files. So what you have to do is your name, you have to, and then you have to open the braces, curly braces. Inside that, how many you wanted to create? For example, 100. Okay, 1 dot dot 2 dots only you have to mention, because నేను ఎప్పుడు చెప్తాను Linux is case sensitive. వాళ్ళు ఎలా అయితే డిఫైన్ చేశారో సింటాక్సెస్ డెఫినెట్లీ యూ షుడ్ ఫాలో. 2 dots ఇవ్వాలి, అది సింటాక్స్. మీరు 3 dots ఇచ్చారనుకో వర్క్ అవ్వదు. ఓకేనా, వాళ్ళు ఏదైతే డిఫైన్ చేశారో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ కమాండ్. సో ఎందుకు స్వప్న వాళ్ళు 2 dots పెట్టి డిఫైన్ చేశారంటే దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ దే డిఫైన్, దే ఇన్వైటెడ్. ఓకే, దే ఇన్వెంటెడ్. సో సేమ్ వీ హ్యావ్ టు ఫాలో. మనకి తెలియదు. సో దిస్ ఇస్ ద కమాండ్ టు క్రియేట్, అలా నేర్చుకోవాలి తప్ప అది ఎందుకు 2 dots యూజ్ చేశారు, అసలు MKDIR ఎందుకు వాడారు టు క్రియేట్ ఏ డైరెక్టరీ. సో అలా మీరు యూ షుడ్ నాట్ థింక్. ఓకేనా, సో 100 యూ హ్యావ్ టు పుట్ యువర్ మాక్సిమం నెంబర్, ఎన్ని కావాలో అన్ని పెట్టాలి. బట్ 100 నాకు ఎందుకు చెప్పు, ఐ విల్ పుట్ 10, నాకు 10 ఫైల్స్ కావాలి. ఓకే, ఎల్ఎస్ చూసారా, file1, file2, file3, file4, 5, 6, 7, 8, 9, 10 ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ multiple directories, okay, MKDIR and your directory name. For example, I wanted to give a directory name called QQ, triple Q, triple Q1, triple Q2, triple Q3 ఇలా కావాలి. సో ఓపెన్ ద బ్రేసెస్, 1 dot 1 2 dots 5 కావాలి నాకు. ఓకే, సో 5 క్రియేట్ చేసిందా మల్టిపుల్ డైరెక్టరీస్. ఓకే, సో నవనీత ఇప్పుడు కనిపిస్తుందా నీకు? హలో, ఓకే ఫైన్. సో యా, సో ఈ కమాండ్స్ అర్థమైనాయా? MKDIR స్పేస్ యువర్ డైరెక్టరీ నేమ్ అండ్ ఎన్ని కావాలనుకుంటున్నారో దట్ కౌంట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్సైడ్ దిస్ braces. ఓకే, సో నిఖిల, రమ్య క్లియర్ స్వప్న. క్లియర్ కదా? సో ఈ రోజు క్లాస్ లో మనం ఏమేమి వస్తే మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. వి జస్ట్ ఇప్పటి వరకు ఏమేమి కమాండ్స్ డిస్కస్ చేసామో, MKDIR, touch, ls and cd. ls is the command to check the list of a folder or just check the content of a directory. Okay, so ls is the command. So just go through all these commands anamata. So MKDIR తో few directories create చేయండి. మీ ఇష్టం ఏ లొకేషన్ లోకి స్విచ్ అయినా చేయొచ్చు. సో currently I created all this in subroot. Now if you wanted to create all of them into the home, just switch to home. Okay, and create. సో మీరు నేను ఇక్కడ ఏదైతే చేశానో సబ్ రూట్ లో అదే యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద హోమ్ డైరెక్టరీ. సో ఫైల్స్ క్రియేట్ చేయండి, డైరెక్టరీస్ క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హౌ కెన్ వి కాపీ. సో విండోస్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్ లో ఉన్నది డెస్క్టాప్ మీదకి, డెస్క్టాప్ మీద ఉన్నది సి ఫోల్డర్ లోకి అట్లా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ ఎలా చేస్తాం? ఇప్పుడు హోమ్ లో ఉన్నది ఐ వాంటెడ్ టు కాపీ టు ద ఓపీటీ లో ఉన్నది సబ్ రూట్ లోకి. సో ఎలా కాపీ ఎలా చేస్తాం, రిమూవ్ ఎలా చేస్తాం, ఎవ్రీథింగ్ కమాండ్ బేస్డ్ అనమాట. ఇక్కడ ఏది చేయాలన్నా యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద కమాండ్. మీరు అక్కడ విండోస్ లో ఏమైనా డిలీట్ చేయాలంటే వాట్ యూ విల్ డూ, యూ విల్ సెలెక్ట్ ద ఫైల్ అండ్ రైట్ క్లిక్ అండ్ డిలీట్ కదా, ఆర్ షిఫ్ట్ డిలీట్, ఏదో ఒకటి కీవర్డ్స్ పర్ఫార్మ్ చేసి డిలీట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, కమాండ్స్ ఉంటాయి డిలీట్ చేయడానికి. ఇప్పుడు ఫైలే క్రియేట్ చేశారు, సో టు డిలీట్ ఏ ఫైల్ యూ షుడ్ హ్యావ్ ద సమ్ కమాండ్స్ అనమాట, అవి పర్ఫార్మ్ చేయాలి. ఓకే, సో నేను ఈ వీక్ కొంచెం స్లోగా వెళ్తాయి, ఎందుకంటే కొంతమంది జాయిన్ అవుతారంట నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో. సో ఎక్కువ కంటిన్యూ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి. సో మీకు స్లోగానే వెళ్తుంది కాబట్టి నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నిఖిల ఏమైనా డౌట్స్ ఉన్నాయారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ అర్థం చేసుకున్న తర్వాత సిడి కమాండ్ గురించి. సిడిలో అబ్సల్యూట్ పాత్ ఉంటుంది, రిలేటివ్ పాత్ ఉంటుంది. సో నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఆ క్లారిటీ నీకు ఉండాలి. ఓకేనా? సో యా, సో అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కమాండ్ లో మనం అది వాడతాం. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా కరెంట్లీ ఐఎమ్ ఎట్ హోమ్, ఓకేనా, ఈ లొకేషన్ లో ఉన్నాను, బట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ ఫైల్ ఇన్ ఓపీటీ.
So you can create a file in OPT by using the absolute path. What is the command to create a file? Touch. One moment. Yeah. Touch. Yeah. So touch space. ఎక్కడ చేయాలనుకుంటున్నాను నేను OPT. So OPT is inside parent root / OPT / inside the OPT ఏం ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే జస్ట్ MS అనేది నా ఫైల్ నేమ్, ఇది క్రియేట్ చేయాలంటే. సో ఐ మెన్షన్ ద అబ్సల్యూట్ పాత్ వేర్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అనేది. సో ఎక్కడ క్రియేట్ అవ్వాలి అనేది మెన్షన్ చేశాను. సో నౌ మై ఫైల్ ఈస్ క్రియేటెడ్ ఇన్ OPT. ఇఫ్ యూ వాంటెడ్ టు చెక్, just switch to OPT, perform a list. See, create అయిందా లేదా ఫైల్. సో ఇలా మనం ఈచ్ అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అనే కాన్సెప్ట్ ప్రతి కమాండ్ లో వాడతాం. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకేనా? సో ఇప్పుడు OPT లోనే క్రియేట్ చేయాలి. యు ఆర్ ఆల్రెడీ అట్ OPT. సో డూ వీ నీడ్ టు మెన్షన్ అగైన్ /OPT/ your file name? No need, right? Simply you can mention touch space your file name. So my file name is pop. Okay, so created. Already నేను అదే లొకేషన్ లో ఉన్నాను. Let me do the clear. Yeah. సో మీరు ఇప్పుడు చూస్తే ఇందాక నేను ఇంతకుముందు పాప్ క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను? టచ్ స్పేస్ పాప్, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఎట్ ద OPT location. I no need to mention the absolute path. If you want, you can mention /OPT/ your file name. సో ఇలా మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ ద సిడిలో ఇంప్లిమెంట్ చేయండి. ట్రై టు ఓన్ ఇట్, అండ్ దెన్ నెక్స్ట్ అప్కమింగ్ కమాండ్స్ లో కూడా మనం వాడతాం అది. ఓకేనా? ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ టుడేస్ కమాండ్స్? కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఒక 3-4 days తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే, సో ప్లీజ్ ప్రాక్టీస్. సో నిఖిలా, నీకు అకౌంట్ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాను ఇప్పుడు, రమ్యావి. ఓకే, సో నువ్వు దాంతో లాగిన్ అయ్యి సెట్ చేసుకో, ఇఫ్ ఇన్ కేస్ నీకు అకౌంట్ లేకపోతే. ఓకే, మ్యాక్స్ ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేస్తాను, రేపటి వరకు క్లియర్ అయిపోద్ది. మళ్ళీ నీకు పెండింగ్ అయిపోతాయి అనమాట కమెంట్స్. మీరు షేర్ చేయండి, నేను అది క్రియేట్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను అకౌంట్ షేర్ చేస్తాను డీటెయిల్స్, దాంట్లో స్పిన్ అప్ చేసుకో. ఫస్ట్ ప్రాక్టీస్ చేయి. అకౌంట్ ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు, వీకెండ్ అయినా నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చేసేయచ్చు. ఓకే, నాట్ దట్ మచ్ కదా, ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ ఉంది, మనం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేయి. ఓకే, ఓకే, యా, ఓకే దెన్ బాయ్. బాయ్.